రైట్, నెక్స్ట్ అప్డేట్స్ ఏంటి సాయి? నిజంగా చెప్పాలంటే దీపిక, ఈ మధ్య కాలంలో మూడు రోజుల పాటు విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నాడు. దానికి సంబంధించిన న్యూస్ ఇది. విశాఖ వేదికగా జరుగుతున్న సేనాతో సేనా అని విస్తృత స్థాయి సమావేశాల సందర్భంగా పవన్ కళ్యాణ్ నెలకోసారి జన సైనికులు మరియు ఇంట్లో బస చేయడానికి అంగీకరించడంతో కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే ఏ నాయకుడు చేయని సాహసం తమ కోసం సేనాని చేస్తున్నారని సమావేశానికి వచ్చినటువంటి జన సైనికులు సంబరపడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. పండుగ వాతావరణంలో సేనాతో జనసేన కార్యక్రమాలు చాలా ఉత్సాహంగా జరుగుతున్నాయి విశాఖలో. ప్రధానంగా నిన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఒక ప్రకటన మొత్తం కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. ఒక్కొక్క ప్రతి నెల కూడా ఒక్కొక్క కార్యకర్త ఇంట్లో బస చేస్తాను అని ఒక కార్యకర్త లేచి ఆయన అడిగిన వేదకి తప్పనిసరిగా వచ్చే నెల నుంచి ఆయన బస చేసేందుకు కూడా అంగీకరించారు. దాని పట్ల చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఏలూరు జిల్లా నుంచి వచ్చినటువంటి చాలామంది యూత్ ఉన్నారు. వీళ్ళంతా కూడా జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, కార్యకర్తలు అందరూ ఉన్నారు. వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ప్రతి కార్యకర్త ఇంట్లో కూడా నెలకొకసారి ఉంటానని చెప్పారు. మీరేమంటారు? ఈ విషయంలో మాకు చాలా ఆనందంగా ఉందండి. గ్రౌండ్ లెవెల్లో పార్టీ కూడా బాగా బలోత్పేతం అవుతుందని మేము చాలా ఆశయంగా 2014 నుంచి కష్టపడడానికి ఒక వాల్యూతో కూడిన రాజకీయంగా మాకు చాలా ఇదిగా చాలా ఆనందంగా ఉన్నారు. ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కళ్యాణ్ గారు ప్రతి ఒక్క విషయం తీసుకున్న జన సైనికుల్ని ఆశించి సూచించి ఒక విధి విధానంతో ముందుకు నడుస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, మీరు చెప్పండి. ఎందుకంటే ఇంతవరకు ఎవరు కూడా ఒక ముఖ్యమంత్రి కానీ ఒక నాయకుడు కానీ అటువంటి సాహసం చేయలేదు. కానీ ప్రజాదరణ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ విధంగా కార్యకర్త ఇంట్లోనే బస చేస్తానంటున్నారు కదా, మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు అంటే వ్యక్తి కాదు సార్, ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు కోసం వచ్చినటువంటి ఒక వారాహి అవతారం, వారాహి అమ్మవారి అవతారం అని భావిస్తున్నాం మేము అందరం కూడా. ఆయన కార్యకర్తలతో ఒక రోజు గడపాలనే సాహసం అని ఒక సాహసం లాంటిది. ఒక నాయకుడు కార్యకర్తలు, సామాన్య కార్యకర్త దగ్గరికి రావడం అనేది ఒక సాహసం చేస్తున్నారు ఆయన. ఇంకొకటి ఏంటంటే రాజకీయం అనేది పవర్ వచ్చాక పై స్థాయిలో నడిచే నాయకుడు కాదు పవన్ కళ్యాణ్ గారు. అంటే ప్రజల గుండెల్లో ఎలా ఉండాలి, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి అంటే ఒక్కరోజు ఆయన గడిపితే సామాన్య మనుషులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు పడే ఇబ్బందులు ఏంటనేది ఆయన దృష్టికి ఆయనంతగా ఆయన స్వయంగా తీసుకుని ఇంకా మనం ఏం చేయగలుగుతాం, ఇప్పుడు వరకు ఏం చేసాం, ఇంకా ఏం చేయగలుగుతాం, సమాజంలో మార్పు కోసం పరితపించే పార్టీ జనసేన పార్టీ. తన సొంత కష్టార్జితాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ప్రజానాయకుడు. మన భారతదేశంలోనే ఇటువంటి నాయకుడిని మనం చూసి ఉండకపోవచ్చు. ఇలాంటి నాయకుడు మన ఆంధ్రప్రదేశ్లో పుట్టి మన ప్రజల శ్రేయస్సు కొరకు ఆయన సొంత విలాసాలని కూడా త్యాగం చేసి కుటుంబానికి దూరం అయ్యి ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ ఇవాళ ఒక మీటింగ్ పెట్టాలి అంటే చాలా నలిగిపోతున్నటువంటి పరిస్థితి. మన జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు ఆయన చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి నెలకొంది. అయినా సరే ఆయన మానకుండా ఒక వాతావరణం బాగోని పరిస్థితులు ఈ రోజుల్లో కూడా సేనతో సేన అనే ప్రోగ్రాం అధికారం వచ్చాక సంవత్సర సమయంలో కార్యకర్తల మనోభావాలు ప్లస్ నాయకులు పనితీరు పట్ల ఈ కార్యక్రమాన్ని వైజాగ్లో స్థాపించడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. దాదాపు 350 కిలోమీటర్ల దూరం నుంచి మేము ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం నుంచి టీ నరసాపురం మండలం నుంచి ఈ కార్యక్రమాన్ని చేరుకొని రాత్రి నుంచి కూడా కళ్యాణ్ గారి కోసం వెయిట్ చేసాం. ఆయన వచ్చే స్పెషల్ ప్రోగ్రామ్కి లోన ఉన్నారు. రేపు వాలంటీర్లు అందరితో కూడా దాదాపు 12 నుంచి 15,000 మంది క్రియాశీలక వాలంటీర్లు అందరితో కూడా ఇందిరా ప్రియదర్శిని గ్రౌండ్లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా కార్యక్రమం బాగా సక్సెస్ అవ్వాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ ప్రకృతి కూడా సహకరించింది. తప్పకుండా ప్రకృతి మీరు అన్నట్టుగా నిన్న నుంచి కూడా సహకరించింది. మీరేమంటారు? ఈ విధంగా ఎక్కడ కూడా ఒక నాయకుడు ఈ విధంగా చేయడాన్ని మీరేమంటారు? అంటే ఈ కార్యక్రమం చేపట్టడానికి చాలా సంతోషంగా ఉంది. టీ నరసాపురం మండలం నుంచి ఇక్కడికి వచ్చి అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమి చెప్తారా దాన్ని విని వెళ్దామని చెప్పేసి అసలు ప్రకృతి బాగా సహకరించింది. దాంతోపాటు ఈ కార్యక్రమం చేపట్టడానికి మేము చాలా సంతోషపడుతున్నాం. ఇది పరిస్థితి. ఎక్కడో సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా భారీగా తరలిస్తున్నారు. చాలా వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా అందరూ కూడా వస్తున్నారు. ముఖ్యంగా రాత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించినట్టుగా ఒక కార్యకర్త ఇంట్లో బస చేయడం అనేది వీళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. కార్యకర్తకి ఏ పార్టీలో కానీ ఏ నాయకుడు కానీ ఇంత విలువ ఇవ్వలేదని కూడా వీళ్ళందరూ హర్షం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అరుణ్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ. రైట్ సాయి.
రైట్, థ్యాంక్ యూ దీపిక, నాతో థ్యాంక్ పాటు యూ సాయి, న్యూస్ థ్యాంక్ యూ షేర్ సో మచ్, చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వేం చెప్పాలనుకుంటున్నావా? ఎస్ ఎగ్జాక్ట్లీ. Yes. సో బయట వర్షాలు బాగా పడుతున్నాయి, వాగులు వంకలు అలాగే రోడ్లన్నీ కూడా చాలా డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా సేఫ్గా వెళ్ళాలని ప్రైమ్ 9 నుంచి కోరుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ, ఇది ఇప్పటివరకు న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9. నిజం ఇదే